ఎపిసోడ్ రివ్యూలో నేను బలంగా చెప్పడానికి, మీరు చాలా జాగ్రత్తగా వినడానికి ఏమీ లేదు. సో, అందుకని ఔట్ ఆఫ్ ద బాక్స్ ఎళ్లి ఒక 2 టాపిక్స్ గురించి మనం మాట్లాడుకుందాం ఈ వీడియోలో. దాని తర్వాత క్విక్‌గా ఎపిసోడ్ రివ్యూ కూడా ఫినిష్ చేసేద్దాం. ఒక 3 పాయింట్స్ ఉన్నాయి ఎపిసోడ్ రివ్యూలో. ఓకేనా? రిమైనింగ్ అంతా సోది, సుత్తి ఏం లేదక్కడ. ఆహ్, దానికంటే ముందు మీరేం చేస్తారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజంగా అసలు 1, 2, 3 సబ్స్క్రైబర్లు పెరిగే మన ఛానెల్‌లో అలాంటిది 10, 20 మంది పెరుగుతూ ఉన్నారు. నిజంగా అసలు చెప్పుకోలేని మాటల్లో. చిన్న చిన్న వాటికి నేను చాలా సంతోషపడతా ఉంటా. అల్ప సంతోషిని నేను. ప్లీజ్ అలాగే నన్ను సంతోషపెడతా ఉండండి. సో, నేను కూడా వీడియోస్ చేస్తూనే ఉంటాను. వీలైనంత ఎక్కువ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. అప్డేట్స్ ఇవ్వడానికి కూడా ట్రై చేస్తున్నాను. చాలా గట్టిగా ట్రై చేస్తున్నాను. బట్ ఒక్కొక్కసారి లక్ ఫేవర్ చేయట్లేదు. అయినా కూడా ట్రై చేస్తూనే ఉన్నాను ఇంకా కూడా. మా ఆజామ్ ఒకడు మిస్ అయ్యాడు. సో, కొత్త ఆజామ్‌ని ఎతుక్కునే ప్రయత్నంలో ఉన్నాను. పొరపాటున అది వర్కౌట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటదనమాట. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఇన్‌స్టాగ్రామ్ ఛానెల్ ఫాలో అవ్వండి. ఈ వీడియోని లైక్ చేసి చూడండి. అలాగే మీ ఒపీనియన్ మీరు చాలా బలంగా కామెంట్ చేయండి. ఓకే. డన్. స్టార్ట్. ఎపిసోడ్‌లో జాగ్రత్తగా గమనిస్తా ఉంటే ఆల్రెడీ మొన్న ఒకతను ఒక పనికి మాలిన మాటలు కొన్ని మాట్లాడారు. ఒక కంటెస్టెంట్‌ని ఉద్దేశిస్తూ లవ్ జిహాద్, సోది, సొల్లు మాట్లాడాడు. ఇప్పుడు ఈ ఎపిసోడ్ చూస్తే అతని టైటిల్ ఏముంటది తెలుసా? లవ్ జిహాద్‌ని సపోర్ట్ చేస్తున్న స్టార్మా, లేదా లవ్ జిహాద్‌ని ఎంకరేజ్ చేస్తున్న శ్రీముఖి. సో, ఇలాంటి టైటిల్స్ పెడతాడేమో. ఎందుకంటే అక్కడ అమన్, అసలే అమన్ ఇద్దరు అమ్మాయిల మధ్య కూర్చుంటున్నాడు. అమన్ ముగ్గురు అమ్మాయిల మధ్య కూర్చుంటున్నారు అని చెప్పి సోది మాట్లాడుతా ఉన్నారు. కట్ చేస్తే ఈరోజు అమన్‌కి, శాలినికి పులిహోర కలపడానికి ఈళ్ళే ట్రై చేస్తున్నారు. నీకిష్టమైన వాళ్ళకి ఇవ్వమని చెప్పలేదు అనో, లేకుంటే శాలినితోటి అని చెప్పి ఇలా మాట్లాడ్డాలు. అపూర్వ దగ్గర నుంచి ఆ నిమ్మకాయ లాక్కోమని చెప్పడాలు. సో, వాళ్ళిద్దరి మధ్య చిన్నపాటి స్ట్రగుల్‌లు ఇయన్నీ శ్రీముఖి చేస్తా ఉంది. ఇలాంటి పనులన్నీ. సో, ఇలాంటివన్నీ పనులన్నీ చేస్తున్నప్పుడు అలాంటి పర్సన్ ఖచ్చితంగా అది షో ఫార్మాటు. సో, ఆడియన్స్ ఎంటర్‌టైన్ చేయాలి. సో సో, రకరకాల దానికి వేస్ ఉంటాయి. వాళ్ళు రకరకాల వేస్‌లో వాళ్ళు ట్రై చేస్తుంటారు. అండ్ వాళ్ళిద్దరిని 'బిగ్ బాస్' హౌస్‌లోకి మేబీ పంపించాలని వాళ్ళు అనుకుంటున్నారేమో. సో, దానికంటూ ఒక ప్లాట్‌ఫార్మ్‌ని, ఒక బేస్‌ని సెట్ చేస్తుంటారేమో. ఇలా చాలా నార్మల్‌గా గూడా ఆలోచించొచ్చు. కాకపోతే మనోడిది చాలా నీచంగా ఆలోచిస్తారు కాబట్టి, నీచమైన మైండ్ సెట్ కాబట్టి, ఇప్పుడు దాన్ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళేదానికి కూడా ఛాన్స్ ఉంటది. అసలు పెట్టాడా లేదా ఒక సెకండ్ ఆగండి చూస్తాను మీ కళ్ళ ముందే. మోస్ట్‌లీ పెట్టట్లేదనుకుంటాను పాపం. తర్వాత తర్వాత పెడుతున్నాడు. అయినా గాని మీకోసం ఒక్కోసారి చూస్తాను. 'మహేందర్ బిగ్ బాస్ రివ్యూ' మనోడే లేండి. మంచాయన. చాలా మంచాయన. మామూలు మంచాయన కాదు అసలాయన. ఇంకా పెట్టలేదు. పెడితే మాత్రం మోస్ట్‌లీ ఇయ్యే టైటిల్స్ ఉంటాయి నాకు తెలుసు. సో, స్టార్మా వాళ్ళు కొంచెం చూసుకోండి. ఎందుకు ఇగో ఇట్లాంటి వాళ్ళందరిని మీరు ఎంకరేజ్ చేయటము. ఈళ్ళకేందంటే షోని షోలా చూడటం చేత కాదు. పిచ్చ పిచ్చగా ఏది పడితే అది మాట్లాడుతా ఉంటారు. సో, అనవసరంగా ఒక కంటెస్టెంట్‌ని బ్లేమ్ చేయటము, ఒక కంటెస్టెంట్‌ని డీగ్రేడ్ చేయటమే కాకుండా పక్కనున్న అమ్మాయిల్ని కూడా అనవసరంగా దీంట్లో ఇష్యూల్లోకి లాగుతుంటారు. వాళ్ళ నోటికి అడ్డు, ఆపు ఉండదు. వాళ్ళు ఏదైనా మాట్లాడతాం. మా ఇష్టం. మీరు మమ్మల్ని ఏం పీకలేరు అన్న రేంజ్‌లో వాళ్ళు ఉంటారు కాబట్టి, సో, చూస్తున్న వాళ్ళు ఎవరైనా గాని, లేదు ఆల్రెడీ టెలికాస్ట్ అయిపోయిందే ఎపిసోడ్. ఆల్రెడీ ఎడిటెడ్ ఎపిసోడ్‌లు కాబట్టి, షో గూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి పూర్తిగా. శాలిని గారవ్వచ్చు, లేకుంటే అమన్ మీరైనా గాని, సో, ఒకవేళ 'బిగ్ బాస్' హౌస్‌లోకెళ్తుంటే, సో, ఇలాంటి వాళ్ళుంటారు. కొంచెం జాగ్రత్తగా ఉండడానికి ట్రై చేయండి. ముందే చెప్తున్నాను. సో, ఇది చాలా సీరియస్‌గా. ఎందుకంటే ఇప్పుడు నేను చాలా లైటర్ వేలో చెప్పినా కూడా, పోయే కొద్దీ ఆ పర్సన్‌ను అలాగే డ్రైవ్ చేసుకుంటూ తీసుకెళ్తాడు. అమన్ ఒకవేళ 'బిగ్ బాస్' హౌస్‌లోకొస్తే. సో, కాబట్టి కొంచెం ఇప్పటి నుంచే జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అబ్బాయిలు ఎట్లో ఒకట్ల మేనేజ్ చేసుకోగలుగుతారు. అమ్మాయిల్ని సో, ఇట్లాంటి వాటిలో ఇన్వాల్వ్ చేస్తే ఏమైద్దంటే, కొన్ని చోట్ల ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వాటిని ఉదాహరణగా చెప్తూ అందరిని అదే గాడిన కట్టేస్తా ఉంటారు. సో, అది తెలివైన పనులు చేస్తుంటారు. అలాంటివి జనరల్‌గా పాలిటీషియన్స్ చేస్తా ఉంటారు. కాకపోతే ఇక్కడేంటంటే మనోడు చేస్తా ఉంటాడు. కొంచెం జాగ్రత్త. మనోడు పాలిటీషియన్ కంటే డేంజర్. సో, జాగ్రత్త. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కంటెస్టెంట్స్ ఎలాగరా బాబు! అన్నప్పుడు నిజంగా ఒక 10 మంది పేర్లు విన్నాము. సో, మీరందరూ వినే ఉంటారు 10 మంది పేర్లు. దాంట్లో ఇంట్రెస్టింగ్‌గా అనిపించిన పేర్లు 2. ఈళ్ళకి ఇద్దరికీ తెలుగు రాదు. సీరియల్ యాక్టర్స్. పిచ్చ ఫాలోయింగ్ ఉంది ఈళ్ళకి లేడీస్‌లో. ఆ కుర్రాళ్ళలో ఒక ఈవిడకి ఫాలోయింగ్ ఉంది. అమ్మాయిల్లో అతనికి ఫాలోయింగ్ ఉంది. బట్ ఇద్దరు కూడా ఔట్ సైడ్. సో, తెలుగు వాళ్ళు కాదనమాట. తెలుగు కొంచెం కొంచెం వస్తా ఉంటది వీళ్ళిద్దరికీ. బట్ టూ మచ్ తెలుగు వీళ్ళైతే మాట్లాడలేరు. అట్‌లీస్ట్ ఇన్ మై ఒపీనియన్ ప్రీవియస్ సీజన్స్‌లో లైక్ తనూజ వచ్చింది. అంతకుముందు యష్మి, ప్రేరణ, నిఖిల్, పృథ్వీ. సో, వీళ్ళతో పోల్చుకుంటే కూడా వీళ్ళంత గట్టి తెలుగు మాట్లాడతారా అంటే, సో, మేబీ దేబ్‌జాని అని ఒక లేడీ. సో, ఆవిడ కూడా స్టార్ మాలో చాలా పరివారం షోస్ చేస్తా ఉంటారు. దాంట్లో మన అమర్,
ఇమాన్యుయల్ ఆవిడ కోసం గొడవ పడతా ఉంటారనమాట. మంచి ఫన్ జనరేట్ చేస్తా ఉంటారు ఆవిడతోటి. సో, లాస్ట్ సీజన్‌లోనే వస్తది అని అనుకున్నాము. సో, పేరు గూడా చూపెట్టాము. సో, ఆవిడ ఈ సీజన్‌లో వస్తున్నారనమాట. ఈవిడ కొంచెం షోని ముందుకు తీసుకెళ్ళడం అంటే లైక్ ఈవిడకి కొంచెం ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి ఈవిడ కూడా షోకి వర్కౌట్ అవుతది. సో, దాని తర్వాత ముఖేష్ గౌడ. ఇతనికి తెలుగు చాలా తక్కువొచ్చు. బట్ అమ్మాయిల్లో లేడీ ఫాలోయింగ్ చాలా ఉందనమాట. సీరియల్ ఆడియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ చూస్తా ఉంటారు. మామూలుగా కూడా కాదు. సో, ఇతను కూడా షోని ఎంతో కొంత నడిపిస్తాడు. కాకపోతే వీళ్ళిద్దరికీ తెలుగు రాకపోవడం అనేది చాలా బాధాకరం. తెలుగొచ్చునుంటే బాగుండేది. తెలుగొచ్చిన వాళ్ళని తీసుకొనుంటే బాగుండేది. తెలుగొచ్చిన వాళ్ళు షోకి రాము అని చాలా గట్టిగా చెప్తున్నారంట. వాళ్ళ కారణాలు వాళ్ళకున్నాయి. అది ఎందుకో మనకు తెలీదు. సో, వీళ్ళిద్దరితో పాటు ఆదాన్ సుధీర్ అని ఆయన గూడా పాడ్‌కాస్ట్ చేస్తా ఉంటారు. మనలాంటి మైక్ పెట్టుకొని. మామూలుగా కూడా కాదు. ఆయనకి పిచ్చి 'బిగ్ బాస్' అంటే. నెక్స్ట్ లెవెల్ పిచ్చి ఆయనకి. సో, ఎప్పటినుంచో పాపం 'బిగ్ బాస్'కొద్దాము అనుకోని చాలా పెద్ద పెద్ద వాళ్ళని అడిగారంట. కాకపోతే వాళ్ళు 'బిగ్ బాస్' టీమ్ వాళ్ళు అంత అప్రోచ్ అవ్వలేదు వాళ్ళని. లాస్ట్ సీజన్ కూడా వస్తారని చెప్పి మనం పేరిచ్చాం. మనం లాస్ట్ సీజన్‌లో ఏ ఏ పేర్లైతే ఫోటోలు ఇచ్చామో వీళ్ళొత్తారని చెప్పి ఆళ్ళందరిని ఈ సీజన్‌లోకి తీసుకుంటామండి. దేబ్‌జాని, ముఖేష్ గౌడ, మన సుధీర్ బ్రో. సో, వీలాంటి వాళ్ళందరిని ఈ సీజన్‌లో తీసుకుంటా ఉన్నారు. సో, వీళ్ళ ముగ్గురొస్తున్నారు కాబట్టి కొంచెం ఉంటది. అండ్ దీంట్లో సుధీర్ కొంచెం సెన్సిబుల్‌గా ఉంటాడు. సో, సుధీర్ వర్సెస్ రోహిత్ ఆర్ సుధీర్ అండ్ రోహితా లేకుంటే ఇంకొక అతనొస్తున్నాడు అదిత్ అని. సో, అతను కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ అని అంటున్నారు. చూద్దాం. అతనొస్తే ముఖేష్ గౌడ. ముఖేష్ గౌడ వస్తే అతను ఇద్దరిలో ఒకళ్ళు చాలనుకుంటాను. మేబీ ఇద్దరు కూడా ఒకటే కైండ్ ఆఫ్ కేటగరీ లాగుంటారు చూడ్డానికి. అంటే వేరే వేరే ఇండస్ట్రీస్ అయినా మనోడు సీరియల్ ఇండస్ట్రీ, తను మూవీ ఇండస్ట్రీ అయినా గానీ. సో, ఇప్పుడు వీళ్ళతోటి రోహిత్‌కి ఎలా కంపీట్ చేస్తాడనేది మాత్రమే ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. 'బిగ్ బాస్' హౌస్‌లో ఎర్లియర్ డేస్‌లో. సో, తర్వాత మనం అందరం సర్దుకుంటాం. ఒక్కొక్కళ్ళకి. ఈ 2 ఇష్యూస్ అనమాట. ఇష్యూస్ కాదు. ఈ 2 టాపిక్స్ మీద మాట్లాడాలనుకున్నాం. ఏదో ఒకటి చెప్పాలి గదా! సో, అందుకని అనుకోండి. సో, దాని తర్వాత ఎపిసోడ్ రివ్యూకి పోదాం. సో, ఈ ఎపిసోడ్ రివ్యూ స్టార్ట్ చేస్తే అసలు సృష్టి అమాయకురాలా? లేకుంటే తెలివైందా? లేకుంటే తెలివైన తింగర పిల్ల? సో, నిజంగా తెలియదు. ఎందుకంటే ఈవిడ గురించి చాలా అండర్ ఎస్టిమేట్ చేశాం గానీ, ఈవిడ పెట్టింది ఇందాక ఇన్‌స్టాగ్రామ్‌లో చూసా నేను. ఈ రివ్యూ కంటే ఒక ముందు చూసా. మామూలు విషయం గాదు. ఏకంగా 'షారుఖ్ ఖాన్' ఆవిడ చేతికి ఉన్న రింగ్‌కి ముద్దు పెడతా ఉన్నాడు. 'షారుఖ్ ఖాన్'తో కూర్చొనుంది. ఫిల్మ్‌ఫేర్ అవార్డో సంథింగ్ ఏదో అవార్డ్ గురించి మాట్లాడుతా ఉంది. సృష్టి. మరి ఆ రేంజ్ ఉన్న క్యాండిడేట్ అన్ని మెట్లు తగ్గి ఆవిడ 'బిగ్ బాస్‌కి' త్రూ అందులో సెలబ్రిటీగా గూడా కాదు. ఇలా వస్తున్నారు అంటే, ఇలా వచ్చారు అంటే అగ్ని పరీక్ష త్రూ వచ్చారంటే, సో, చాలా ఉండాలి. అంటే లైక్ మనం చాలా తగ్గడానికి డిసైడ్ అవ్వాలి అన్నప్పుడు కొంచెం ఆలోచిస్తూ ఉంటాం. ఎందుకంటే ఏదో విధంగా మాట్లాడుకొని సెలబ్రిటీ త్రూ వచ్చేయొచ్చావిడ. బట్ అయినా గూడా అగ్ని పరీక్ష త్రూ వస్తున్నారు అంటే మాత్రం సో, నిజంగా చాలా గ్రేట్. ఈవిడ హౌస్‌లోకొస్తారా లేదా అనేది మీరు కామెంట్ చేయండి. ఓటేస్తారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. ఈవిడ కొంచెం తింగరగా ఉంటదనమాట. సో, దీనికంటే ముందు టీమ్స్‌ని డిసైడ్ చేయాలి. దానికంటే ముందు ఆహ్, ఫస్ట్ 'బాగీ' దగ్గర కార్డ్ ఏదైతే ఉందో సో, ఆ కార్డ్ ఈరోజు యాక్షన్‌లోకొస్తది. సో, అది శ్రీముఖి దగ్గరుంది. దానికుండే పవర్ ఏంటంటే హాఫ్ ఆఫ్ ద పాయింట్స్. ఎవరైతే గెలుస్తారో టీము, ఆ టీమ్ దగ్గర నుంచి హాఫ్ ఆఫ్ ద పాయింట్స్ తీసుకుంటారు. సో, ఇలాంటప్పుడు 'బాగీ' అనే పర్సన్ ట్రంప్ కార్డ్ 'బాగీ' రైట్? సో, అలాంటప్పుడు ఎవరు 'బాగీ' టీమ్‌లోకొస్తే లేదా 'బాగీ' ఎవరి టీమ్‌లోకెళ్తే వాళ్ళు ఖచ్చితంగా వినేదానికి ఛాన్సెస్ ఉంటాయి. దేర్ ఈస్ నో డౌట్ ఇన్ దట్. టూ మచ్ వేరియేషన్స్ రావడానికి అక్కడ వీళ్ళేం పెద్ద పెద్ద గేమ్స్ ఏం పెట్టట్లేదు. చాలా తక్కువ పాయింట్స్ పెడుతున్నారు ఇమ్మీడియేట్‌గా. సో, అలాంటప్పుడు 'బాగీని' సృష్టి తీసుకోకపోవడం అనేది అస్సలు మిరాకిల్ అసలు. అంటే ఆవేశంలో ఉంది. ఫాస్ట్‌గా అందరు అబ్బాయిల్ని కొంచెం స్ట్రాంగ్‌గా ఉన్న వాళ్ళందరిని తీసేసుకుందాం అన్న థాట్‌లో ఉందే తప్పితే, ఈ పాయింట్స్ గురించి 1% కూడా ఆ అమ్మాయి మైండ్‌లోనే లేదసలు. గుర్తే లేదు ఆ అమ్మాయికి. సో, దాని తర్వాత వేరే చెప్పింది గానీ, సో, ఎవరైతే యెల్లో కార్డ్స్ వచ్చాయో వాళ్ళ నలుగురిని రమ్మని చెప్పారు. గాయత్రి, సృష్టి, రామకృష్ణ, రోహిత్ ఈ నలుగురు వస్తారనమాట. సో, ఈ నలుగురిలో ఎవరు రియలు, ఎవరు ఫేకు అని చెప్పి అడిగిచ్చారనమాట. ఊరకనే ఏదో గొడవలు పెట్టుకోవడానికి అడిగిత్తారు ఈళ్ళు. సో, గాయత్రి వచ్చి సృష్టి, ఆర్‌కే కొంచెం నాకు ఫేక్ అనిపిస్తారు. ఆ రోహిత్ కొంచెం రియల్ అనిపిస్తాడు. ఎందుకంటే తను ఏదైతే చెప్తాడో అవే వాటి మీద నిలబడతాడు. బయట ఇక్కడ ఒకేలాగా ఉంటాడు రోహిత్. బట్ సృష్టి ఇప్పుడు ఒకలాగుంటది. బయట ఒకలాగుంటది అని చెప్పొద్ది. అండ్ ఆర్‌కే కూడా అసలు గేమే అర్థం కాదంటారు. గేమ్ అర్థం కాకపోతే ఫేక్ అవుతారా? ఏమో నాకు తెలీదు. సో, దాని తర్వాత రోహిత్ వచ్చేసరికి ఆర్‌కే, సృష్టి నాకు ఫేక్ అనిపిస్తారు. గాయత్రి రియల్ అనిపిస్తదంటే, గాయత్రి ఎందుకు రియలు, ఆర్‌కే, సృష్టి ఎందుకంటే నాకు
ఆర్‌కే వచ్చేసరికి నిన్న నా పేరు ఏదేదో చెప్పి నా మీద ఇట్లాగా నువ్వు వీక్ అని చెప్పాడు తప్పితే, నువ్వు ఆ గేమ్‌లో చాలా టఫ్ కాబట్టి నేను నిన్ను ఎదుర్కోలేను కాబట్టి సో, నిన్ను తీసేస్తున్నాను అని చెప్పకుండా అది ఆ నిర్ణయం కాకుండా, ఆ డెసిషన్ కాకుండా వేరే పాయింట్‌ని ముందు పెట్టి గేమ్ ఆడాడు. అందుకనే నాకు ఆ మనోడు ఫేక్ అనిపిస్తాడు అన్నట్టు చెప్పాడు. రైతు గాయత్రి ఎందుకంటే సో, కొంచెం తను బయట ఎలా ఉంటదో ఇక్కడ అలాగే ఉంటది. తను జెన్యూన్‌గా మాట్లాడుద్ది అని చెప్పి గాయత్రి రియల్ అని చెప్తాడు. ఆర్‌కే వచ్చేసరికి గాయత్రి అండ్ రోహిత్ ఫేక్ అని అంటాడు. రోహిత్ కూడా ఎందుకంటే రోహిత్ ఎందుకు ఫేక్ అంటాడు అనంటే, సో, మనోడు చెప్పిన పాయింట్స్ ఏంటంటే సో రోహిత్. సో, తను ఏవైతే తన నెగెటివ్ పాయింట్స్ ఉంటాయో అవి తను బయటకు పెట్టడు. వేరే వాళ్ళు మాత్రం చెప్తానే ఉంటాడంటే అప్పుడు శ్రీముఖి అడుగుద్ది. "నీ నెగెటివ్ పాయింట్స్, నీ మైనస్ పాయింట్లు నువ్వు చెప్పుకుంటావా?" అంటే లేదంటారు. మరి? సో, ఇలా ఉంటదనమాట బేసిక్‌గా. మనోడు కౌంటర్ ఇచ్చే బదులు మా శ్రీముఖే కౌంటర్ ఇస్తది. ఆబ్వియస్‌లీ గాయత్రిని కూడా ఫేక్ అనే చెప్పాడు. సృష్టి ఎందుకు రియల్ అనంటే, నిన్న గేమ్‌లో సృష్టిని మోసం చేసింది ఆ అమ్మాయి, ఆ పర్సను ఆహ్, శాలిని. అందుకని చెప్పి సృష్టి గ్రేట్. సో, సృష్టి అంటే తను జెన్యూన్‌గా ఆడింది గదా! సో, అట్‌లీస్ట్ తను మోసం చేస్తున్నా గానీ, సో, తను మాత్రం జెన్యూన్‌గానే ఉంది. కాబట్టి నాకు తను జెన్యూన్ అనిపించిందని చెప్పి విచిత్రంగా చెప్పాడు బేసిక్‌గా. ఇక్కడ వెంటనే అక్కడ కూర్చున్న ఆవిడ ఇట్లా గమనిస్తా ఉన్నారు శాలిని గారు. ఇంకా అక్కడి నుంచి నవదీప్ అన్నాడో, లేకుంటే అభిజిత్ అన్నాడో అన్నట్టున్నారు. ఇంకా ఎళ్ళింది. "ఏయ్! ఏయ్! ఏం మాట్లాడుతున్నావు? నువ్వేదో సంథింగ్ బిట్రేల్ కైండ్ ఆఫ్ థింగ్స్ మాట్లాడావు గదా! సో, నేను చేసిన నమ్మక ద్రోహం అమ్మాయికి నేనేం చెప్పాను? నేనేం చెప్పాను తనకంటే, నువ్వు ఆవిడకి సారీ చెప్పావులా? మరి నువ్వేం తప్పు చేయకపోతే నువ్వు ఆవిడకి సారీ ఎందుకు చెప్పావు?" అనే ఒక పాయింట్ పట్టుకున్నాడయ్యా ఆర్‌కే. ఇదే పాయింట్ మీద సావు కొడతా ఉన్నాడు. అమ్మాయి అంటే నీకేం తెలీదు. అసలు నీకేమైనా తెలుసా గేము? నీకేం తెలీదు. యూ షట్ అప్. జస్ట్ షట్ అప్. షట్ అప్. షట్ అప్. షట్ అప్. షట్ అప్. షట్ అప్ అంటా ఉంది. అంత అవసరం లేదనిపించింది. అంత ఓవర్ యాక్షన్ అవసరం లేదనిపించింది. అన్ని సార్లు షట్ అప్, షట్ అప్ అనాల్సిన అవసరం అస్సలకి లేదనిపించింది. అస్సలకి లేదనిపించింది. కొంచెం ఓవర్‌గానే చేసింది. ఎందుకంటే మనోడిని పెద్దగా ఎంత తిడితే అంత మంచిదేమో ఆడియన్స్ దగ్గర, జడ్జెస్ దగ్గర అని అనుకుందేమో మరి. శాలిని. కొంచెం ఓవర్‌గానే మాట్లాడింది. ఎందుకంటే ఇప్పుడు శాలిని నేను నీకేం చెప్పాను షష్టి నా ఫ్రెండ్ అందుకే నేను సారీ ఫ్రెండ్స్‌కి ఎవరైనా సారీ చెప్తారా? సరే ఓకే. అదేదో జరిగిపోయింది. ఫ్రెండ్స్‌కి ఎవరైనా సారీ చెప్తా అంటే, నా ఇష్టం నా ఫ్రెండ్ నేనెందుకు చెప్పుకుంటా? నీకెందుకసలు? నువ్వెవరు మధ్యలో మాట్లాడడానికి? ఆగు అక్కడ షష్టి ఉంది కదా! యూ షట్ అప్. నేను షష్టితో మాట్లాడుకుంటా అని చెప్పి షష్టి దగ్గరికెళ్ళింది. నేను నీకేం చెప్పాను? నేను నీకు నోటితో చెప్పానా? మనం కలిసి ఆడదామని మనం దీపక్ నెట్టేది నీకు నోటితో చెప్పానా కలిసి? నీకు తెలుసా? చెప్పానా? అంటే లేదు కదా! అంటే లేదు నువ్వు కళ్ళతో అది ఇది అంటే, ఓకే. కళ్ళుతోటి కరెక్ట్‌గా లాంగ్వేజ్ అర్థమైద్దా? అది ఇది అని చెప్పింది. విచిత్రంగా మాట్లాడింది. అంటే తనను తాను డిఫెండ్ చేసుకోవడం కోసం. ఎందుకంటే తను నమ్మక ద్రోహం చేసింది అనే పాయింట్ ఎక్కడ ఎస్టాబ్లిష్ అవుతదో అని చెప్పి, సో, కొంచెం కంగారు పడిందనైతే అని అనిపించింది. కొంచెం హడావుడి చేసింది. పాయింట్ ఉండొచ్చు. స్మార్ట్‌గా గేమ్ ఆడింది. ఆ స్మార్ట్‌నెస్ అక్కడ చెప్పుకోవాల్సిన టైంలో, ఆ నమ్మక ద్రోహం అనే మాట ఏదైతే చెప్పాడో మనోడు కొంచెం గట్టిగానే, సో, ఆ పాయింట్ మీద కొంచెం గట్టిగానే మనోడిని గట్టిగానే యేసుకుంది. అంత అవసరం లేదనిపించింది. ఇక్కడ జడ్జెస్ కూడా ఓకే. నువ్వు మాట్లాడిన మాటలు, ఆర్గ్యుమెంట్ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్ గానీ బట్ లాంగ్వేజ్, లాంగ్వేజ్ అంటది. ఎవరు? బిందు మాధవి. అభిజిత్ ఉండేసరికి వాళ్ళ పంచాయతీలు వాళ్ళవి నీకెందుకయ్యా? నీ పాయింట్ ఉన్నప్పుడు నువ్వు చెప్పంటాడు. ఏవైతే ఏంటి? అభిజిత్ బాగా బ్యాకప్ చేశాడనిపించింది. ఇక్కడ లాంగ్వేజ్ అన్నారు. మేబీ ఇది ఎపిసోడ్ కట్ చేశారో ఏమో మనకు తెలీదు గానీ, ఆ రోజు అమన, అమనే అనుకుంటా. యూ షట్ అప్ అంటాడు అపూర్వని. ఒకళ్ళు కూడా ఖండించరు దాన్ని. అమన్ లాంగ్వేజ్ అని ఎవరు అనరేంటి? మేబీ అంటే ఎడిట్‌లో పోయిందో మనకు తెలీదు గానీ, సో, అక్కడ అనుంటే బాగుండేదో అనిపించింది. ఎందుకంటే ఈ అమ్మాయికి చెప్పారు గదా! అలా అనొద్దని. మరి ఒక ఆడపిల్ల ఒక అబ్బాయినన్నప్పుడు లాంగ్వేజ్ అనన్నారు గదా! మరి ఒక అబ్బాయి ఒక అమ్మాయినన్నప్పుడు కూడా సేమ్ అదే లాంగ్వేజ్ అనుంటే బాగుండేదేమో. ఒకవేళ అనున్న దాన్ని అట్‌లీస్ట్ టెలికాస్ట్ చేస్తుంటే ఇంకా బాగుండేదేమో అని అనిపించింది నాకు. సో, దాని తర్వాత ఇంకా కూల్ అయిపోయారు. సారీ చెప్పింది ఈవిడ జడ్జెస్‌కి, జ్యూరీకి. నేను అన్న మాటలు తప్పు కాదు. బట్ అనే విధానం ఏదైతే ఉందో కొన్ని మాటలు అవి తప్పు. సో, ఇంక అసలు రిపీట్ చేయను. సారీ అని ఆవిడ చెప్పుద్దనమాట. సో, నెక్స్ట్ వచ్చేసరికి ఆహ్, సృష్టి సో, గాయత్రి ఫేక్ అని చెప్పేస్తది. ఇంకా రామకృష్ణకి గేమ్ అర్థం కావట్లేదు. రోహిత్ పెద్ద ఫేకే రియలే అంటే లైక్ వీళ్ళిద్దరిలో నేను ఇంకెవరు చెప్పలేను ఫేక్ అని. బట్ గాయత్రి అయితే కంప్లీట్‌లీ ఫేక్. తను ఇక్కడ ఒకలాగా మాట్లాడుద్ది. బయటకెళ్ళాక ఒకలాగా మాట్లాడుద్ది. అండ్ ఇక్కడ ఏదైనా జరిగితే బయట వేరే వాళ్ళతో వేరేలాగా మాట్లాడుద్ది అన్నట్టు సంథింగ్ చెప్పారు.
సో, దాని తర్వాత ఇప్పుడు ఫైర్ కార్డ్ పాయింట్ దానికి స్టీల్ పాయింట్ హాఫ్ ఆఫ్ ద పాయింట్ స్టీల్ చేయాలి. బాగిని అడుగుద్దనమాట. సో, శ్రీముఖి సో, అప్పుడు ఓకే అంటదనమాట. సో, ఓకే నేను చేస్తాను అది ఇది అంటది. ఇప్పుడు నిమ్మకాయలు ఇసిరేస్తారు. సో, నిమ్మకాయలు ఇసిరేసినప్పుడు పట్టుకుంటారు కొంతమంది. ఒక నలుగురో, నాలుగో నిమ్మకాయలు ఇసిరేస్తారు పట్టుకుంటారు. అపూర్వ లాగేసుకుంటది అమ్మని చేతిలో నుంచి. ఇక్కడ అపూర్వని గట్టిగా టార్గెట్ చేస్తున్నారబ్బా! చాలా గట్టిగా టార్గెట్ చేస్తున్నారు ఆ అమ్మాయిని. అసలు ఆ అబ్బాయిని మరి అమ్మాయిని చెక్కుతున్నారో శిల్పంలాగా తీసుకోవడానికి, లేకుంటే అమ్మాయిని మరీ ఓవర్ టార్గెట్ చేస్తున్నారో తెలియట్ల. 'బిగ్ బాస్' హౌస్‌లోకి తీసుకోవట్లేదు అని అనిపిస్తుంటే మాత్రం నిజంగా అమ్మాయిని టార్గెట్ చేస్తున్నట్టే. ఎందుకంటే ఏదో ఒక విధంగా అమ్మని చేతిలోంచి లాక్కుందో, ఏదో చేసింది. అమ్మాయిని లేకుంటే వదిలేసాడు. ఆ అమ్మాయితోటి మరీ ఫోర్స్‌ఫుల్‌గా ఎందుకు ఆ అమ్మాయి దగ్గర నుంచి లాక్కోవడం, చూస్తే విలన్ అయిపోతావననో, ఒక పాయింట్‌లో ఎంతైనా అబ్బాయికి కొంచెం స్ట్రెంత్ ఉంటది. ఆ అమ్మాయి దగ్గర నుంచి లాక్కోలేదు. సరే వదిలేసాడు. ఇక్కడ ఆవిడ అరిస్తే నువ్వు వదిలేస్తావంటే, లేదు ఆవిడ మళ్ళీ తీసుకుంది ఇది అని చెప్తే, నేను నీకొక టాస్క్ ఇస్తున్నాను. ఛాలెంజ్ ఇస్తున్నాను. నువ్వు ఆవిడ దగ్గర నుంచి ఎలా అయినా లాక్కోవాలి అంటది శ్రీముఖి. బుద్ధుందా అని అడగాలంటది శ్రీముఖిని. కాకపోతే అడగబుద్ధి కావట్లేదు అంతే. కొంచెమైనా ఉండాలి గదా బుద్ధి. ఆ అమ్మాయి దగ్గర నుంచి అబ్బాయిని లాక్కోమన్నప్పుడు ఇంకా ఆ అబ్బాయికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టే గదా! ఆ అబ్బాయి చాలా గట్టిగా ఎంత గట్టిగా చేసినా గాని ఆ అమ్మాయి వల్ల ఎక్కడైతది? అసలే ఆ అమ్మాయి సన్నగా ఉంటదయితే. ఆ అమ్మాయి ఎలాగోలా తీసేసుకుంది గదా దాన్ని. మనోడు లైట్ తీసుకున్నాడు గదా! మీరెందుకు అంత తుత్తర మధ్యలో మీకు? అని అడగాలనిపిస్తా ఉంటది శ్రీముఖిని నాకు. కానీ ఏం అడుగుతాను చెప్పండి శ్రీముఖిని. అలా ఉంటదనమాట. సో, ఇప్పుడు అమ్మను లాగేసుకుంటాడు. తన దగ్గర నుంచి సారీ, సారీ అంటాడు. "నువ్వు నాకు సారీ చెప్పకు. నువ్వు నాకు సారీ చెప్పకు" అంటే, "నువ్వు ఫేక్. నువ్వు కెమెరా ముందు ఒకలాగా, బయట ఒకలాగా ఉంటావు. నువ్వేంటనేది నాకు తెలుసు. నువ్వు ఫేక్. నువ్వు ఫేక్. నువ్వు ఫేక్" అంటది. అయితే "నువ్వు కూడా ఫేక్. నువ్వు కూడా ఫేక్" అంటారు. ఇక్కడ వాళ్ళందరిని అడుగు ఎవరో చెప్తారు ఫేక్ అని. "నువ్వే ఫేక్" అంటారని చెప్పి రోహిత్ అడుగు, వాళ్ళని అడుగు, వీళ్ళని అడుగు అని చెప్పి అమన్ అంటా ఉంటాడు. లేదు "నువ్వు ఫేకు. నాకు తెలుసు నువ్వేంటనేది" అని చెప్పి చాలా గట్టిగా, చాలా బలంగా అపూర్వ చెప్పుద్ది. ఈవిడకి స్కిన్ టోన్ బావుంటది ఈవిడది. ఈవిడ టోను బావుంటది. ఈవిడ ఫిజికల్ స్ట్రెంతే కొంచెం తక్కువుంటది. ఆ ఫిజికల్ స్ట్రెంత్ కొంచెం పెట్టిందనుకోండి, ఈవిడ కొంచెం మంచి కంటెస్టెంట్ అవుతది. మేబీ ఏమన్నా వైల్డ్ కార్డ్‌లో తీసుకునే దానికి ఛాన్సెస్ ఉన్నాయేమో తెలీదు గానీ, అట్ ప్రెజెంట్ అయితే కొంచెం కష్టంగానే ఉంది ఈవిడది. సో, ఇప్పుడు తర్వాతొచ్చేసరికి ఆహ్, అపూర్వ. సో, ఇప్పుడు అమన్, బాగి, ఆహ్, రామకృష్ణ, దీపక్, ఆహ్, రాజకుమారి. సో, వీళ్ళొస్తారనమాట. సో, ఇప్పుడు అపూర్వ తర్వాతొచ్చేసరికి బెల్ టాస్క్ అమన్ వచ్చేసరికి రాజకుమారి ఫేక్ అంటాడు. అమన్ వచ్చేసరికి రాజకుమారి ఫేక్. అంటే వీళ్ళకొక సంథింగ్ ఒక టాస్క్ రిలేటెడ్ ఇస్తారనమాట. సో, అంటే ఈ ఐదుగురు వచ్చి అక్కడ నిలబడతారు. నిలబడ్డప్పుడు ఇది విచిత్రంగా ఉంటదసలు. అంటే ఇప్పుడు వీళ్ళు సంథింగ్ బరువు మోస్తుండాలి. ఏదో బస్తాలిత్తారు. ఆ బరువులు రకరకాలుగా మోస్తా ఉండాలి. అలా మోస్తున్న టైంలో ఆహ్, టాస్క్ పెట్టినప్పుడు వీళ్ళు ఒక్కొక్క పాయింట్ చెప్పాలనమాట. అంటే వాళ్ళు చేస్తుంది యాక్టింగా, రియలా నిజమైన బరువు మోస్తున్నారా సంథింగ్ అలా మాట్లాడాలి. ఆహ్, సో, దానికొసరికి అపూర్వ వచ్చరికి ఫస్ట్ బెల్ వచ్చరికి అమన్. అమన్ వచ్చరికి రాజకుమారి ఫేక్ అంటాడు. సో, రాజకుమారి ఫస్ట్ లీడర్. ఓకేనా? ఆహ్, రాజకుమారి ఫస్ట్ లీడరు. సో, దాని తర్వాత షష్ఠి వస్తది. రామకృష్ణ ఫేక్ అంటది. సో, మళ్ళీ అగైన్ అక్కడ షష్ఠి లీడర్ అయిపోద్దనమాట. సో, వాళ్ళిద్దరూ లీడర్స్ అయిపోతారు. తర్వాత అమను, బాగి, దీపక్ సో, వాళ్ళ ముగ్గురు లీడర్స్ అవుతారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక టాస్క్ అనమాట. వీళ్ళ ముగ్గురికి. సో, ఆ ఐదుగురిలో నుంచి ఒక ఇద్దరు లీడర్స్ అయిపోతారు. స్ట్రెయిట్ అవే. సో, ఎవరు రాజకుమారి ఫస్ట్ లీడర్ అయిపోద్ది. ఇక రాజకుమారి లీడర్ అయిపోంగానే ఇంక మామూలు విషయం ఉండదు. ఆహ్, ఏదైతే అమన్ ఏ మాటలైతే మాట్లాడతాడో అంటే నువ్వు ఎవరైతే లీడర్‌గా పనికిరావు సంథింగ్ అలా అయితే అంటారో సో, వాళ్ళే నన్ను లీడర్ చేశారు. వాళ్ళ వల్లే నేను లీడర్ అయ్యాను. సంథింగ్ అలా మాట్లాడుద్దనమాట రాజకుమారి. సో, దాని తర్వాత సృష్టి కూడా లీడర్ అయిపోద్ది. ఆబ్వియస్‌లీ ఆర్‌కే ఫేక్. సో, అందుకని చెప్పి ఆ సృష్టి కూడా లీడర్ అయిపోద్ది. దాని తర్వాత అమన్‌కి, బాగీకి, దీపక్‌కి ఒక టాస్క్ పెడతారు. వెనిగర్ టాస్క్ లీడర్ కోసం. వీళ్ళ ముగ్గురిలోంచి ఒక లీడర్ కావాలి. ఇక్కడ హైలైట్ ఏందంటే నాకు అర్థం కాలేదు. బుర్ర చించుకున్నా. దీనికి ఐఏఎస్ మినిమమ్ డిగ్రీ చదవాలేమో నాకు అర్థం కాలా. అక్కడ దాంట్లో ఒకటి వెనిగర్ ఉంటది. మిగిలిన 2 ఫ్రూట్ జ్యూసులుంటాయి. ఇప్పుడు ఆ ముగ్గురు తాగుతారు. దాంట్లో ఎవరో ఒక్కళ్ళు వెనిగర్ తాగుతారు. సో, ఇప్పుడు ముగ్గురు యాక్ట్ చేయాలి. నటించాలి. అంటే ముగ్గురు కూడా వెనిగర్ తాగినట్టే యాక్ట్ చేయాలి. వాళ్ళలో ఎవరు రియల్‌గా తాగారు, ఎవరు ఫేక్ చేశారనేది ఆపోజిట్‌లో ఉన్నవాళ్ళు కనిపెట్టాలి. అలా కనిపెట్టలేకపోతే ఆ పర్సన్ కనిపెట్టలేకపోతే
ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్‌ని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దీపక్ రాంగ్ దీపక్ అని కనిపెట్టారు. దీపకే అని అన్నారు. ఇప్పుడు దీపక్ కాదు. ఈ ఇష్యూలోనే దీపక్ కాదు. తాగింది అమను. సో, ఇప్పుడు ఎవరైతే చెప్పారో ఇక్కడ బయట నుంచొచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఆ మాట చెప్పిందెవరు? అమను, భాగ్య, దీపక్. సో, ఇక్కడొచ్చేసరికి ఎవరు వెనిగర్ తాగారన్నప్పుడు ఆ రోహిత్ వస్తాడు. రోహిత్ వచ్చేసరికి దీపక్ వెనిగర్ తాగాడంటారు. ఓకేనా? ఇక్కడ తాగింది అమను వెనిగర్. సో, దీపక్ తాగకపోయినా తాగినట్టే యాక్ట్ చేశాడు కాబట్టి, దీపక్‌కి కదా ఛాన్స్ రావాల్సుంది. అక్కడ ఒకటే ఉంది. దాన్ని అమన్ తాగారు. సో, అమన్ కరెక్ట్‌ది పట్టుకొని తాగాడు కాబట్టి అమన్ సెలెక్ట్ చేయాలా? లేకుంటే అమన్ వెనిగర్ తాగినా కూడా అమన్‌ని గుర్తుపట్టలేకపోయారు కాబట్టి, ఆ రేంజ్‌లో అమన్ యాక్ట్ చేశాడా? ఇదసలు పిచ్చ కన్‌ఫ్యూషన్ ఉంది. ఎందుకంటే అందరూ తాగినట్టే కదా యాక్ట్ చేస్తుంది. నిజంగా తాగిన వాళ్ళు ఇంకొంచెం ఓవర్ యాక్టింగ్ చేశారనుకోండి, అక్కడ అర్థమైపోద్ది కదా! వీడు ఓవర్ యాక్టింగ్ చేస్తారు తాగలేదని అనుకోవచ్చు. అమన్ స్టార్టింగ్‌లో కొంచెం అదే చేశాడు. ముగ్గురు అలాగే చేశారు. నాకసలు అర్థం కాలేదది. ఎలా సెలెక్ట్ చేశారు ఆ లీడర్స్ అని నిజంగా. నాకస్సలు అర్థం కాలే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది. సో, దాని తర్వాత ఇప్పుడు టీమ్స్ అనమాట. సో, దీనికోసం స్ట్రాస్ తీయాలి. ఆ సృష్టి, అమను, నెక్స్ట్ వచ్చేసరికి రాజకుమారి. ఎవరైతే పెద్ద స్ట్రా తీస్తారో వాళ్ళది పెద్ద టీము. ఎవరైతే చిన్న స్ట్రా తీస్తారో వాళ్ళది చిన్న టీము. సో, దాని తర్వాత సెకండ్ అనమాట. సో, ఫస్టు, సెకండు, థర్డు. సో, లీస్ట్ స్ట్రా అంటే చిన్న స్ట్రా మన సృష్టి తీస్తుంది. దాని తర్వాత భాగి, దాని తర్వాత అమ్మననమాట. సో, ఇప్పుడేంటి ఫస్ట్ ఛాన్స్ సృష్టికిస్తారు. సృష్టికి ఇచ్చి ఇవ్వంగానే సృష్టి, దీపక్, రోహిత్, చరణ్ టక 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 పేర్లు చెప్పుద్దయ్యా. ఉన్న అబ్బాయిలందరిని తీసుకుంటది. స్ట్రాంగ్ అబ్బాయిలందరిని తీసేసుకుంటది. యాక్చువల్లీ అసలు దాని తర్వాత ఎవ్వరు ఏ పాయింటు మాట్లాడరు. మేబీ ఆ పాయింట్ మాట్లాడితే ఆ రాజకుమారికి స్ట్రైక్ అయిద్దానేమో అని చెప్పి సైలెంట్‌గా ఉంటారు జడ్జెస్ అందరూ. సో, ఇప్పుడు అక్కడ రాజకుమారి గారు, మిథిలేషు, భాగి, ప్రియ అంటారు. అప్పుడు ఇంక జడ్జెస్ ఇంక వాళ్ళు ఆపుకున్న ఆత్రాన్నంతా బయట పెడతారు. ఎలా అసలు నువ్వు భాగ్యం తీసుకుంటే స్ట్రెయిట్ అవే నువ్వే విన్నర్‌వే కదా! అంటారు. ఇప్పుడు ఆ రోజు దీపక్‌ని ఎవరైతే తీసుకున్నారో స్ట్రెయిట్ అవే దీపక్ విన్నర్ అవ్వదు. దీపక్ చేతిలో మంచి స్కిప్ ద రౌండ్ ఉంది కదా! ఏదో విధంగా దీపక్ ఉపయోగపడతారు కదా! ఆ కార్డ్ ఉన్న వాళ్ళని తీసుకోవాలి కదా! శ్రీముఖి డైరెక్ట్‌గా భాగి చేతికి ఇచ్చేసింది కదా! సృష్టి బుర్ర పనిచేయలేదనుకుంటా. నిజంగా. చాలా తొందరలో ఉందో, మరి లేదు ముందు అందరు స్ట్రాంగ్ ప్లేయర్స్ అందరూ మన టీమ్‌లోకొచ్చేస్తే మనం నడిపించొచ్చు అని అనుకుందో ఏమో మరి. ఫస్ట్ ప్రయారిటీ మనకి ఇచ్చేసారు కదా! అని చెప్పి టకటక తీసేసుకుంది. దాని తర్వాత బాగి తీసుకుంది. మిగిలిన వాళ్ళందరూ అమన్ టీమ్‌లోకెళ్ళాలి. లైక్ శాలిని ఇక్కడ కొంచెం పులిహోర కలిపే ప్రయత్నం చేపిచ్చారయ్య. ఇది ఓవర్ యాక్షన్ అనిపించింది. అసలే ఆడున్నాడు గోతిగాడు నక్కలాగా మనోడు. దాని తర్వాత అపూర్వ, గాయత్రి, రామకృష్ణ వీళ్ళు నలుగురు అమన్ టీమ్‌లోకెళ్తారు. బాగి కార్డ్ యూజ్ చేస్తావా అంటే, యూజ్ చేస్తా అంటే ఇంకా పోటీ జరక్కముందే, పాయింట్స్ ఇంకా డిసైడ్ కాకముందే అన్నప్పుడు తీసుకెళ్ళి ఇక్కడ సృష్టి కొంచెం బుర్ర ఉపయోగించింది. ఆఫ్టర్ దట్ ఇక్కడ బాగా అనిపించింది మళ్ళీ వెంటనే సృష్టి. ఏంటి ఆ బాగీ తీసుకోలేదు. అయినా గాని దాన్ని కొంచెం కవర్ చేయడానికి అంటే బాగీ నాకు యూజ్ చేయదని నాకు నమ్మకము. ఎందుకంటే బాగీకి తెలుసు అది ఇది అని చెప్పి కొంచెం హైలైట్ చేస్తది. బాగీ తీసుకెళ్ళి అమ్మని చేతిలోనే పెట్టింది. ఎందుకంటే అక్కడ అమ్మాయి కాబట్టి సో, ఎందుకు అమ్మాయికి ఇచ్చి పాయింట్స్ తగ్గించడము. ఆల్రెడీ తన మీద నాకు ఒక నమ్మకం పెట్టుకుంది కదా! ఆ నమ్మకాన్ని ఎందుకు వమ్ము చేయడం అని చెప్పి తీసుకెళ్ళి అమ్మని చేతిలో పెట్టిద్ది. వీళ్ళందరూ ఇక నవ్వుతారు. అమ్మని ఫైనల్‌గా నీ కార్డ్ నీ దగ్గరికొచ్చేసిందిరా అమ్మన్ అది ఇది అని చెప్పి మాట్లాడతారు కాసేపు. సో, దాని తర్వాత ఇంకా అమన్ గెలిచినా కూడా వేస్టే. అమన్ ఎన్ని పాయింట్లు గెలిచినా కూడా అమన్ ఓడిపోయినట్టే లెక్క. సెకండ్ ప్లేస్‌లోనే ఉన్నట్టే ఇంక అమన్. ఫస్ట్ ప్లేస్‌లో వచ్చినట్టే కాదసలింక. అనవసరం ఇంక అమన్ గేమ్ ఆడటం కూడా. ఏదో ఆడినట్టే ఉంటది నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే వీళ్ళు పెట్టే గేమ్స్ అలాగే ఉంటాయి. ఎక్కడ ట్విస్ట్‌లేం కనిపించలా. తుప్పాస్ గేమ్‌లు అయ్యన్నీ. సో, టాస్క్‌లు స్టార్ట్ అయ్యాయి. సో, ఫస్టు టాస్క్ శాలిని, భాగి, సృష్టి ముగ్గురెళ్తారు. ఆ హైట్ ఎవరు పొడుగ్గా ఉన్నారు, ఎవరు పొట్టిగా ఉన్నారు. సృష్టి ఇక్కడ అగైన్ ఇదే నేను చెప్పేది. సృష్టిని మరీ మనం తక్కువ అంచనా వేయడానికి కూడా వేయలేదు. మేబీ ఆ రష్‌లో ఆవిడ జస్ట్ తీసుకున్నట్టున్నారు అబ్బాయిల్ని ఫాస్ట్‌గా. సో, సృష్టి పాయింట్ గెలుచుకుంటది. సృష్టి ఒకళ్ళని తీసేయాలి. సో, అమన్ టీమ్ నుంచి గాయత్రిని తీసేస్తది. గేమ్ ఆడకుండా. గాయత్రి ఏదేదో చెప్తుంటది నువ్వు స్ట్రాంగ్ అని తీసేసావు అది ఇది అంటే అది కాదు. జస్ట్ రివెంజ్ అన్నట్టు మాట్లాడతారు జడ్జెస్ కూడా. అవును రివెంజ్‌లో తీసేసాను అంటది ఆవిడ. సో, దాని తర్వాత నెక్స్ట్ టాస్క్ దీపక్, అపూర్వ, మిథిలేష్ వస్తారు. ఆహ్, వీళ్ళలో దీపక్ తప్పు చెప్తారు. సో, అపూర్వ, మిథిలేష్ కలిసి చరణ్‌ని తీసేస్తారనమాట సృష్టి టీమ్ నుంచి. దీపక్ ఓడిపోతాడు. సృష్టి టీమ్ నుంచి చరణ్‌ని తీసేస్తారు. సో, దాని తర్వాత మళ్ళీ అమను, ఝాన్సీ, రోహిత్ ముగ్గురు వస్తారు. ముగ్గురు గెలుస్తారు. ఇది పెద్దదేం కాదసలు. ఇది మెజిషియన్స్ సంథింగ్ ఏదో ఉంటది. కాదు. ఇదేదో
ఫేక్, రియల్, డోనట్ ఏదో సంథింగ్ వేరేలాగా ఉంటది. అది మన పేరు కూడా తెలీదు మనకి. సో, దాని తర్వాత ఇంకొక టాస్క్ వస్తారు. సో, దాంట్లో కూడా ముగ్గురు ఓకే. ముగ్గురు అంతే. ఆహ్, నెక్స్ట్ వచ్చేసరికి హేమంత్, రాజకుమారి, దీపక్ డాన్సరు ముగ్గురు కరెక్ట్. సో, దాని తర్వాత అమను, మిథిలేషు, సృష్టి, సన్‌ఫ్లవరు ముగ్గురు కరెక్ట్. దాని తర్వాత సృష్టి, ఝాన్సీ, రామకృష్ణ వస్తారు. రియల్ మదరు. సృష్టి ఒకటే రాంగ్ చెప్పుద్ది. ఆహ్, ఝాన్సీ, ఆర్‌కే కరెక్ట్ చెప్తారనమాట. ఓవరాల్ టాస్క్‌లో వచ్చేసరికి అమన్‌కి, రాజ్‌కుమార్‌కి 600 పాయింట్లుంటాయి. సృష్టికి 500 పాయింట్లు మాత్రమే ఉంటాయి. సో, ఇప్పుడు ఆ రాజకుమారి గారు టీమ్‌లోనే బాగి ఉంది కాబట్టి అమ్మన్ దగ్గర నుంచి ఒక 300 పాయింట్లు రావాలి. హాఫ్ ఆఫ్ ద పాయింట్స్ వీళ్ళ టీమ్‌కి రావాలి. సో, వీళ్ళ టీమ్‌కొచ్చినప్పుడు 900 పాయింట్లు వీళ్ళవుతాయి. సో, వీళ్ళు టాప్‌లోకొచ్చేస్తారు ఆబ్వియస్‌లీ. ఇంకిక్కడ ఏం లేదనమాట. సో, ఓట్ అప్పీల్‌కి ఎవరికిస్తా అన్నప్పుడు రాజకుమారి గారు బాగీకి ఇస్తారనమాట. ఎందుకంటే బాగీ దయ వల్లే గెలిచారు గదా! లేకుంటే ఇంకొక రౌండ్ పెట్టాల్సొచ్చేది. ఆ రౌండ్‌లో ఏదైనా జరగొచ్చు. ఓడిపోవచ్చు, గెలవచ్చు. సో, కాబట్టి బాగీ వల్ల స్ట్రెయిట్ అవే 300 పాయింట్స్ వచ్చాయి కాబట్టి బాగీకి ఇవ్వడం న్యాయం. ఈ లీడర్‌షిప్ క్వాలిటీస్ చూసారంట అభిజిత్. దీంట్లో లీడర్‌షిప్ క్వాలిటీ ఏముంది? ఖచ్చితంగా ఆవిడకే ఇవ్వాలి. ఇంకా ప్రత్యేకంగా ఎందుకంటే టూ మచ్ లీడర్‌షిప్ క్వాలిటీస్ చూపించడానికి ఇంకా మిగిలిన వాళ్ళలో పెర్ఫార్మన్స్ చేసింది ఎవరు అక్కడ? రాజకుమారి గారి టీమ్‌లో. మిథిలేష్ టూ మచ్ పెర్ఫార్మన్స్ ఏమన్నా ఉందా? లేదు. ఝాన్సీ గారి పెర్ఫార్మన్స్ టూ మచ్ ఏమన్నా ఉందా? అక్కడ ఏమీ లేదు. ఎవరి పెర్ఫార్మన్స్‌లు టూ మచ్ లేవు. అక్కడ అంత స్కోప్ లేదక్కడ. ఇంకా అక్కడ స్కోప్ లేని దానికి ఆబ్వియస్‌లీ భాగ్య గారికే ఇవ్వాలి, ఇచ్చింది. దీంట్లో లీడర్‌షిప్ క్వాలిటీస్ ఏం కనిపించాయి? నిన్నంటే కొంచెం అటు ఇటుగా ఉంది ఓకే గానీ, ఇదసలు ఏముందో మరి. సో, నిన్న ఏడ్చింది కాబట్టి ఈరోజు ఓదార్చారు. రేపొద్దున కప్ అడిగితే ఇచ్చేత్తారా? ఇచ్చేత్తారా కప్పు? ఏమో నాకైతే తెలియదు. సో, ఇదనమాట ఓవరాల్‌గా ఎపిసోడ్ రివ్యూ. దీని మీద మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి. సో, ఇప్పటికైనా ఇలాంటి పులిహోర యాక్టివిటీస్‌ని కొంచెం తగ్గిస్తే బెటర్. లేకుంటే ఏమైద్దో ముందు ముందు చూడాలి. అదనమాట సంగతి. సో, మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి. జై హింద్.